తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్న తనిఖీల్లో దారుణమైన నిజాలు వెలుగు చూస్తున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార పదార్థాల తయారీ కేంద్రాల్లో చేస్తున్న దాడుల్లో కల్తీ వ్యవహారాలు బయటపడుతున్నాయి. కాదేది కల్తీకి అనర్హం అన్నట్లుగా నిర్వాహకులు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. అధికారులు మెరుపుదాడులు చేసి చర్యలు తీసుకుంటున్నా నిర్వాహకుల తీరు మారట్లేదు. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో జరుగుతున్న సోదాల్లో ఆహార పదార్థాల్లో బల్లులు, పురుగులు, కప్పలు, బొద్దింకలు దర్శనమిస్తున్నాయి. డేంజర్ ఫుడ్ పై మా ప్రతినిధి ప్రవీణ్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ ఈ పేరు చెప్పగానే ఆహార ప్రియులకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది హైదరాబాద్ దమ్ బిర్యానీ. కానీ ఈ మధ్య జరుగుతున్న వరుస సంఘటనల ద్వారా హైదరాబాద్ బిర్యానీ అయితే పూర్తిగా అట్టడుక్కు పడిపోయిందని చెప్పుకోవచ్చు. కనీస ప్రమాణాలు పాటించట్లేదని చెప్పేసి నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ కూడా చెప్తా ఉంది. దేశవ్యాప్తంగా 19 నగరాల్లో ఈ సర్వే చేస్తే దాదాపుగా అట్టడుగున అంటే 19వ నగరం కూడా హైదరాబాద్ నిలిచింది. అంటే హైదరాబాద్లో ఎంత కల్తీ ఆహారం తింటున్నామో మనం అందరం అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో కేసులంతా కూడా బుక్ చేస్తున్నారు. సో మొత్తం మీద దేశవ్యాప్తంగా కూడా హైదరాబాద్ బ్రాండ్ అయితే రోజు రోజుకి పడిపోతుంది. స్టేట్ ఫుడ్ సంబంధించినటువంటి ల్యాబ్, సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక ల్యాబ్ ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వచ్చి వాళ్ళకున్నటువంటి అనుమానాలని తీర్చుకోవచ్చు. దాదాపుగా 14 రోజులు సమయం పడుతుంది. మీరు ఏదైనా ర్యాండమ్గా ఒక షాప్లో కావచ్చు, సూపర్ మార్కెట్లో కావచ్చు, రెస్టారెంట్లో కావచ్చు ఒక ఫుడ్ శాంపిల్ తీసుకొచ్చి ఇక్కడ ఇస్తే దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అన్నీ కూడా 14 డేస్లో ఇస్తూ ఉంటారు. సో ఈ 14 డేస్ సంబంధించి ఒక్కొక్క ఫుడ్ శాంపిల్కి 200 రూపీస్ కలెక్ట్ చేస్తూ ఉంటారు. సో నిజంగా ఈ ఫుడ్ శాంపిల్స్ మనం తీసుకొచ్చిన ఫుడ్ శాంపిల్స్ ఎలా మనం టెస్టులు చేయించుకోవచ్చు, అధికారులు ఏం చెప్తున్నారు, మన ఫుడ్ శాంపిల్సే కదా హైదరాబాద్లో ర్యాండమ్గా ఇప్పటివరకు ఎన్ని కేసులు బుక్ అయ్యాయి, సంవత్సరానికి ఎన్ని కేసులు వాళ్ళు బుక్ చేస్తూ ఉంటారు, ఎలా శాంపిల్స్ టెస్ట్ చేస్తూ ఉంటారు, ఇవన్నీ ఈరోజు ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో మనం తెలుసుకుందాం. సో ఇక్కడ ప్రస్తుతం మనమైతే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీమ్ మనమైతే ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఒక మిల్క్ సెక్షన్లో ఉన్నాం. ఈ మిల్క్ సెక్షన్లో ఏంటంటే అందరూ కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా మిల్క్తో అటాచ్మెంట్ ఉంటుంది. సో ఈ మిల్క్కి సంబంధించి ఎలాంటి కల్తీ జరుగుతూ ఉంది, రాష్ట్రంలో ఎలా మనకి శాంపిల్స్ సేకరిస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా తెలుసుకున్నందుకు మనకి ఈ మిల్క్ యూనిట్లోకి వచ్చాము. ప్రస్తుతం ఇక్కడ సైంటిస్ట్ వాణి గారు ఆ టీం అంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ర్యాండమ్గా టెస్టులు చేస్తూ ఉంటారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. మ్యామ్ నమస్కారం. సో ప్రతి ఒక్కరు కూడా అండ్ చాలామంది ఈ మధ్యకాలంలో కేసులు జరుగుతూ ఉన్నాయి, ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. సో ఈ ల్యాబ్కి వచ్చినాము ఫస్ట్ మిల్క్కి సంబంధించి, ఎందుకంటే దాదాపు 8 రకాల టెస్టులు 9 రకాల టెస్టులు ఇక్కడ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. అన్ని ప్రోడక్ట్స్ టెస్ట్ చేస్తామని చెప్తున్నారు. కానీ ఫస్ట్ టెస్ట్ మిల్క్ మీద చేద్దాము. సో మిల్క్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి సో ఎలా గుర్తించవచ్చు, శాంపిల్స్ ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా ప్రాసెస్ చేస్తున్నారు అసలు యూనిట్? మాది స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ అండి. మాకు ప్రతి ఒక్క ప్రోడక్ట్కి మేము ఇక్కడ టెస్ట్ చేస్తాం, అందులో కల్తీ జరిగిందా లేదా అన్నది మేము టెస్ట్ చేస్తాము. సో ఈ పర్టికులర్ సెక్షన్ వచ్చేసి మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్కి సంబంధించి అనమాట. మాకు లైక్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ నుంచి వస్తుంది. ప్రైవేట్గా పీపుల్కి ఏదైనా డౌట్ ఉన్నా కూడా వాళ్ళు వచ్చి మా దగ్గర టెస్ట్ చేసుకోవచ్చు. రైల్వే శాంపిల్స్ వస్తూ ఉంటాయి. ఇంకా పోలీస్ కేసెస్, పోలీస్ రైడ్స్ చేసినప్పుడు అలాంగ్ విత్ ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి ఏదైనా డౌట్ ఉన్నప్పుడు కూడా ఆ శాంపిల్స్ కూడా మాకు పంపించడం జరుగుతుంది. సో ఇక్కడ మేము ఆ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ శాంపిల్స్ అనాలిసిస్ చేసినప్పుడు మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్లో కూడా చాలా మటుకు కల్తీ జరుగుతుంది. సో ఇక్కడ మేము అరౌండ్ 8 to 9 టెస్ట్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం అనమాట కామన్ పీపుల్కి మిల్క్కి సంబంధించి అనమాట. చూడంగానే పాలు అనుకుంటాం, కానీ అందులో పాల శాతం ఉండదు, పాలకు సంబంధించిన ఫ్యాట్ కంటెంట్ ఉండదు, ఏది ఉండదు. సో ఆ కామన్ అడల్టరెన్స్ ఏంటి అన్నది నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి స్టార్చ్ యాడ్ చేస్తారు, లైక్ ఆటా కానీ మైదా కానీ కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తుంటాం. ఇప్పుడు చూడండి మా దగ్గర మేము టెస్ట్ చేసిన శాంపిల్స్లో మిల్క్కి మేము టింక్చర్ ఆఫ్ ఐడిన్ అని చెప్పేసి అనే ఒకటి ఉంటుంది, అది మనకు మెడికల్ షాప్స్లో కూడా దొరుకుతుంది అనమాట. సో మిల్క్ శాంపిల్కి ఎప్పుడైతే మనము టింక్చర్ ఆఫ్ ఐడిన్ యాడ్ చేసామనుకోండి, బ్లూ కలర్ కనుక ఫామ్ అయింది అంటే ఇట్ ఈస్ ఇండికేటివ్ దట్ ఇట్ ఈస్ అడల్టరేటెడ్ విత్ స్టార్చ్. ఇందులో స్టార్చ్ యాడ్ చేశారు, మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ ఏదో యాడ్ చేశారు. అదే నార్మల్ మిల్క్ విచ్ ఇస్ నాట్ అడల్టరేటెడ్ విత్ స్టార్చ్ అది ఎల్లో కలర్లోనే ఉంటుంది. దేనికైతే స్టార్చ్ యాడ్ చేశారో అది బ్లూ కలర్ ఫామ్ అవుతుంది. ఇది మనం ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు. రెగ్యులర్గా అంటే మెడికల్ షాప్స్లో ఆ కిట్స్ మనకు దొరుకుతాయి మ్యామ్. సో అవి తీసుకొచ్చేసి శాంపిల్స్ ఎన్ని డ్రాప్స్ వేయాలి ఉంటుంది, సో దానికి సంబంధించి 4 to 5 డ్రాప్స్ వేసుకోవచ్చు.
టింక్చర్ ఆఫ్ ఐడిన్ మనకి మెడికల్ షాప్స్లో కూడా దొరుకుతుంది. జస్ట్ ఒక బీకర్లో మనం మిల్క్ తీసుకొని ఒక 4 to 5 డ్రాప్స్ కనుక టింక్చర్ ఆఫ్ ఐడిన్ వేసామనుకోండి, బ్లూ కలర్ ఫామ్ అయిందంటే స్టార్చ్ యాడ్ చేశారు. ఇంకొక కామన్ అడల్టరెంట్ వచ్చేసి హైడ్రోజన్ పెరాక్సైడ్. జనరల్గా మిల్క్ యొక్క షెల్ఫ్ లైఫ్ మనకి 1 or 2 days మ్యాక్సిమం, కానీ ఈ మధ్య ఆ షెల్ఫ్ లైఫ్ ఇంక్రీజ్ చేయడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ అనే కెమికల్ యాడ్ చేస్తున్నారు అనమాట. సో ఆ కెమికల్ ఎలా ఉంటుందంటే చూడండి, ఇది నార్మల్ మిల్క్ విచ్ ఇస్ నాట్ అడల్టరేటెడ్ విత్ హైడ్రోజన్ పెరాక్సైడ్. అదే హైడ్రోజన్ పెరాక్సైడ్ యాడ్ చేసింది మనకి ఆరెంజిష్ కలర్లో వస్తుంది అనమాట. సో ఈ మిల్క్ ఆ మిల్క్ డిఫరెన్స్ ఏంటి? ఎన్ని రోజులు స్టాక్ చేస్తాయి హైడ్రోజన్ పెరాక్సైడ్ 5 days వరకు స్టోర్ చేసుకోవచ్చు. హైడ్రోజన్ పెరాక్సైడ్తో మినిమం 4 days వరకు స్టోర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే డేకి 9 to 10 టెస్ట్లు అయితే చేస్తున్నారు. సో ఒక టెస్ట్ కూడా మనకి చూపించబోతున్నారు. సో ఎలా ఉంటుంది అని చెప్పేసి, ఎలా గుర్తుపట్టవచ్చు అని చెప్పేసి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే ఆ ఇంటి దగ్గర ఉన్నటువంటి పాల ప్యాకెట్లు కొనుక్కునే వాళ్ళు లేదా పాలు పోయించుకునే వాళ్ళు, వాళ్ళకి అనుమానం ఉన్నట్లయితే పిల్లలకి, ఎందుకంటే ఎక్కువ మంది చాలామంది స్కూల్కి సంబంధించిన పిల్లలు ఈ పాలు తాగే అవసరం ఉంటుంది కాబట్టి చాలా దగ్గర అడల్ట్రేషన్ జరుగుతూ ఉంటుందని చెప్పి తల్లులందరూ కూడా భావిస్తూ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా వచ్చి శాంపిల్ టెస్ట్ చేసుకోవచ్చు. 200 రూపీస్ కట్టి శాంపిల్ ప్రోడక్ట్ ఇస్తే మాత్రం 14 days తర్వాత ఒక రిపోర్ట్ కూడా ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు.